తదుపరి కార్యక్రమం పిఎంసి ట్రస్ట్ వారు మనకి ఇక్కడ ఎంతో ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వడానికి వస్తున్నారు. మరి భూమికి భౌతికంగా మనకి వెలుగులు పంచడానికి సూర్య భగవానుడు కావాలి. ఆకాశంలో వెలుగులు పంచడానికి చీకట్లో కూడా ధృవతార వెలుగులు కావాలి. అలాగే వెన్నెల వెలుగులు కూడా మనకి భూమి మీదకి వస్తూ ఉంటాయి. మరి ఒక పడవ నడవాలంటే చుక్కాని కావాలి. మనలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవాలంటే జ్ఞానం కావాలి. మరి జంతు మానవ దశ నుంచి ఒక దైవ మానవ దశగా మనం వెలుగొందాలి అంటే మనం అందరం జ్ఞానాన్ని పొందాలి. మరి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి పిఎంసి కావాలి. పిఎంసికి గట్టిగా కరతాళ ధ్వనులు. మరి పిఎంసి ఎంతో మందికి వెలుగుదారి చూపిస్తోంది. ఎంతో మంది చక్కగా సామాన్య ప్రజలు సైతం ఏమి చదువుకోవాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు అది వింటూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారు, ప్రశాంతత పొందుతున్నారు, అనారోగ్యాలు తగ్గించుకుంటున్నారు, మరి ఎంతో ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి పిఎంసి ట్రస్ట్ మాస్టర్స్ అందరినీ మనం ఆహ్వానించుకుందాం. పిఎంసి అనేది ఒక అద్భుతమైన వెలుగుదారి చూపిస్తోంది మనకి. జ్ఞానం అనే వెలుగు, ఆనందం అనే వెలుగు, మరి ప్రశాంతత అనే వెలుగు, ఇవన్నీ కూడా మనకి పిఎంసి అందిస్తోంది. మరి పిఎంసి ట్రస్ట్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గారిని చక్కగా మనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాము. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ గారిని కూడా కరతాళ ధ్వనులు, గట్టిగా కరతాళ ధ్వనులు. మనకి పిఎంసిని అందిస్తున్న మాస్టర్స్ వీళ్ళందరూ కూడా. మరి వైస్ చైర్మన్ జక్కా రాఘవరావు గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. అలాగే మరో వైస్ చైర్మన్ సంగీత బాబు గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. అలాగే డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారిని, అలాగే డైరెక్టర్ మహేశ్వరి గారిని, బాల వికాస్ మహేశ్వరి గారిని కూడా ఆహ్వానించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. మరి అలాగే ట్రస్టీ హనుమంతరావు గారు, అలాగే ట్రస్టీ మేకా వెంకటేశ్వరరావు గారు, ట్రస్టీ పిప్పళ్ళ ప్రసాద్ గారు, వీరందరినీ సాదరంగా కరతాళ ధ్వనులు గట్టిగా చేస్తూ ఆహ్వానించుకుందాం. మరి ఈ సంవత్సరం ఉగాది ధ్యాన యజ్ఞము ఎంత అద్భుతంగా జరుగుతుందంటే దానిలో అతి ముఖ్యమైన పాత్ర పిఎంసికి మీ సపోర్ట్. పిఎంసి ద్వారా మా వశిష్ఠ గౌతమికి అద్భుతమైన వర్క్ చేయాలి అనగానే ఆనంద్ కానీ పుల్ రామ్మోహన్ రావు గారు కానీ ఎంతో అద్భుతంగా మాకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనకి వీడియోస్ కానీ రీల్స్ కానీ ఇక్కడ కెమెరామెన్స్ కానీ ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ ఇలా ఇంత అద్భుతంగా వర్క్ చేయడం వల్లే ఈ ఉగాది యజ్ఞం అనేది మనకి ఇంత సక్సెస్ అయిందండి. మరి మనకి పిఎంసి అనేది పత్రి సార్ ఇచ్చిన ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం. మరి అలాంటి పిఎంసి మనకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ సందేశాన్ని ఈరోజు మనం తీసుకుందాం. థ్యాంక్ యూ సూరారెడ్డి గారు. ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక అద్భుతమైన విషయాన్ని మనం వినడానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు గెస్ట్లు. ఒకసారి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మన గెస్ట్లను గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసుకుందాం. దీని గురించి సంగీత బాబు గారు. ఆర్ఆర్ రెడ్డి గారు మా తిరుపతి వాసి, ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మనకు స్కూల్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేదానికి, అలాగే పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్స్ ఇవ్వాలన్న తపన కోరికతో ఈ మధ్యకాలంలోనే మన మిత్రుడు రమేష్కి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే పిఎంసికి కూడా ఈ అవార్డ్స్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో, అలాగే పిఎంసిలో ఎన్నో పిఎంసి అనే కాకుండా పిఎస్ఎస్ఎంలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకందరికి కూడా అవార్డ్స్ ఇవ్వాలనేసని మనకు ఆయన అక్కడి నుంచి రావడం జరిగింది. ఆయన 2 మాటలు విని అవార్డ్స్ తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. మన పత్రిజీ గురూజీ ఆశీస్సులతో ఈరోజు మనం అందరం చక్కటిగా ఆసీనులై ఉన్నాము. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ధ్యానము అనే యజ్ఞములో మనం అందరం పాల్పంచుకోవడం చాలా సంతోషమని, ఈ కార్యక్రమానికి మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేస్తూ మన యొక్క ఉనికిని చాటాలంటే, అది ప్రపంచ దేశాలలోకి తెలియాలంటే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా మనకు రికార్డ్స్ ద్వారా మనం ఏంటంటే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను
ఈరోజు చాలా సగౌరవంగా చెప్తున్నాను, మన ప్రపంచంలోనే 165 దేశాలలో మన పిఎంసి ఛానల్ను గుర్తింపు తెచ్చే స్థాయికి మన మిత్రులందరి ద్వారా నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అదేవిధంగా తల్లి బిడ్డకి ఎలా అవసరమో, తండ్రి సపోర్ట్ ఎలా అవసరమో, గురువుగా పత్రిజీ అనుచర జాడల్లో నడుచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే మనం చక్కగా ధ్యానం చేస్తూ మనము ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ పోతూ ఉంటాము. ఇక్కడ సార్తో నేను మాట్లాడుతూ నడుస్తూ వచ్చేటప్పుడు సార్ చెప్పారు, మన దేవాలయానికి వెళ్తున్నాము, మన కోరికలను మన యొక్క ఆకాంక్షలను వదిలిపెట్టి భక్తుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ప్రార్థిస్తున్నాడు. అలాగే ధ్యానం కూడా మనము చక్కగా చేస్తే బాగుంటుంది, సమస్యల సాధనకు ఒక మార్గము ధ్యానమే జీవము అని సార్ చెప్పారు. సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాము. ఇంకా మరికొద్దిసేపట్లో మన పిఎంసికి ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చే అవార్డును అందించబోతున్నాను. నా చేతుల మీదుగా అందించడం చాలా గర్వము. ఇక్కడ నేను రాయలసీమ వాసి నుంచి మన ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్గా మీ ముందు ఉన్నాను. నేను మీ బిడ్డనగా ఆశీర్వదించి మీ అవార్డు మనందరికీ అంకితం చేస్తున్నాను. 2 నిమిషాలలో ప్రదానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ వారిచే ఈ ప్రతి విషయం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ చిరంజీవి గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు, మనకు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని గారు, ఇలా మహోన్నత వ్యక్తులందరూ కూడా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. ఈ అవార్డులో మనం కూడా భాగం పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాలు మనం ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు కూడా మన ఈ అవార్డులో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానవంతుడు కావాలి, ఆ జ్ఞానం ప్రపంచాన్ని తేజోమయం చేయాలని కోరుకుంటూ ధ్యానం ద్వారా సాధ్యమవుతుందని తెలుపుతూ అవార్డును ప్రకటిస్తున్నాను. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి announced by Pyramid Meditation Channel inspiring millions through the spiritual knowledge. This is to certify that PSSM Media Limited based in Hyderabad operates PMC Pyramid Meditation Channel 24/7 Telugu Spiritual TV and digital platform with a promotion meditation and vegetarians spiritual wisdom and also living. 8 years completed to the PMC was been sharing spiritual knowledge through the television and digital media. Such millions of views. It is recognized by the only 24/7 Telugu spiritual channels delivered entirely meditation, vegetarian living. PMC was provided broadcast more than 90,000 spiritual videos, creating one of the largest Telugu spiritual video broadcasting and also the cable of 2 network digital platform. The channels reaches to the 2.5 crores peoples and also platform householders and also the provided to the platform more than 450 spiritual teachers, meditators like this. Millions of views have been inspiring to meditation and also follow vegetarians lifestyle, supporting evidence including to YouTube analysis with over 1.3 million subscribers, 1.3 million subscribers, recording of 19,000 plus videos, cable reach the documents, programming photos and also videos, official recorded into this is appreciation was been entered into International Wonder Book of Record. Thank you, sir. Thank you. పిఎంసి పత్రిజీ ప్రతిరూపము. సో ఈ అవార్డు ప్రతి పిరమిడ్ మాస్టరు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మనము. సో ఇందులో షేర్ హోల్డరు, ప్రతి బ్రాండ్ అంబాసిడర్, ప్రతి ఈసీఎస్ మెంబర్, ప్రతి సపోర్టర్, ప్రతి ప్రమోటర్ అందరికీ ఇది మనందరికీ చెందుతుంది. ప్రౌడ్ మూమెంట్ మనకందరికీ కూడాను, పిఎస్ఎస్ఎంకి, పిఎంసి మీడియా లిమిటెడ్కి. సో స్పిరిచువల్ కంటెంట్ ఇంత విస్తృతంగా ప్రచారం చేసింది ఒక మన పిఎంసీఏ. సో పత్రిజీ ఏదైనా ఒక దూరదృష్టితో, ఒక ఎంతో విజన్తో ఆయన స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు మన అందరికీ గర్వకారణము. ఇది మనం పత్రిజీ కళల రూపమైన పిఎంసీకి ఈ అవార్డు మనం తీసుకోవడము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిషియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ కు చెందుతుంది. ఈ యొక్క విజయం మరి పత్రి సార్ తర్వాత ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఒక గొప్ప విజయం. గట్టిగా చప్పట్లు కొడదాం.
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 2017 డిసెంబర్ 21న అది ప్రారంభించుకొని మరి సార్ని కోరడం జరిగింది. సార్, పిఎంసీకే కాదు, పిఎస్ఎస్ఎంకే కాదు, అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్నో మంది పిరమిడ్ మాస్టర్లు శక్తి వంచన లేకుండా తనలో ఉన్నటువంటి 10% సొసైటీకి ఖర్చు పెడుతున్నారు. కొద్దిమంది 50% కూడా ఖర్చు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు సార్. మారుమూల గ్రామాల్లో కూడా వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళకందరికీ ఈ అవార్డ్స్ ఇవ్వాలనేసని సార్కి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ ఒక టీమ్గా సెట్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ సార్ దగ్గర వెళ్ళి అందరు వర్క్ చేస్తూ వాళ్ళందరికీ ఈ అవార్డు ఇచ్చే ప్రయత్నం సార్ చేస్తున్నారు. ఈ అవకాశం అందరూ కల్పించాలి సార్. సార్ చాలా గ్రేట్ఫుల్గా ఉంది. మనమందరం సమిష్టిగా చేయడం వల్ల ఈరోజు మనకు అవార్డు దక్కిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. పెద్దలందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించి మన ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మన ఇక పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదైనా ఒక వింత విషయాలను ఏదైనా కానీ మీకు చేరవేయాలంటే కూడా మన సార్ గారికి ఛానల్లో కూడా చెప్తే నేను దగ్గరుండి రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ అవార్డు చేయడం వల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయంటే కూడా ఒక నిమిషం చెప్పగలుగుతాను. పిల్లలకైతే బాలశౌర్య అవార్డు అని ఉంటుంది. బాలశౌర్య అవార్డు అంటే మనకు కలెక్టర్ గారు కానీ సీఎం గారి ఆదేశంతో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. పెద్దలకి ఏంటంటే ఇప్పుడు పిరమిడ్ మీద మెడిటేషన్ మీద చేస్తున్నామనుకో మనకు అవార్డు వచ్చిందంటే స్టైఫండ్ క్రియేట్ చేసి గవర్నమెంట్ మనకి ఏంటంటే కొన్ని ధ్యాన క్షేత్రాలకు అవార్డు మనకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏంటంటే ఏ రంగంలో మనం నైపుణ్యం ఉందో ఆ రంగానికి అలాట్ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్తాము. మా వంతు కృషిగా లండన్ నుంచి అంటే మనకు దాదాపు మన కంట్రీస్, మన స్టేట్స్లో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, మన గ్రామ సభల్లో కావచ్చు, అన్నింటిలో కూడా మీకు సమస్య స్థానం కల్పించడానికి ముందుంటాను. మీకు ఏ చిన్న విషయం డౌట్స్ వచ్చినా కూడా సార్తో మీరు సంప్రదించండి. మేము ఆ ముందుండి నడిపిస్తాను. మీకు ఏ ప్రోగ్రామ్ అయినా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఎల్కేజీ అబ్బాయి 175 కంట్రీస్ నేమ్ చెప్తాడు. దేశాల పేర్లు, ఆ దేశ ప్రధానులు, ఆ దేశ జెండాను చెప్తాడు. అలాంటి గ్రేట్ పర్సన్. ఇంతకుముందు మనకి ఇక్కడ తిరుపతిలో వచ్చే కర్ణాటక బార్డర్ నంగిలి నుంచి బ్లైండ్ స్కేటింగ్ పర్సన్, బ్లైండ్ అంటే లైక్ దిస్, కళ్ళు కనిపించవు, అతను 270 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. ప్రపంచ రికార్డు అబ్బాయి హర్షవర్ధన్, మురారి హర్షవర్ధన్ అని 270 కిలోమీటర్లు చేశాడు. ఆ అబ్బాయి పొజిషన్ ఎలా ఉందంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాటుతానే చెవుల్లో నుంచి ముక్కల్లో నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ గాలి వేపుగా రావడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ ఆరుతుంది. సార్ నేను చేయలేను సార్, నా నుంచి కాదు సార్. మళ్ళీ ఇమీడియట్లీ మీ కార్ ఆపి, అయ్యా బాబు నీకేం కాదు, కాటన్ తీసుకొని కొద్దిగా కాటన్ పెట్టి ముందుకొచ్చాం. 1 కిలోమీటర్ దాటుతూనే షూస్ కూర్చుకుంటున్నాయి సార్, నేను చేయలేను సార్, దయచేసి ఆపేస్తా సార్ అని ఏడుస్తున్నాడు. మళ్ళా బైక్లో వచ్చి ఆ అబ్బాయితో పాటు, నాన్న నువ్వు చేయాలని, నువ్వు సాధిస్తావు, మేము ఉంటామని ఉద్దేశం ధైర్యంగా చెప్తే 100 కిలోమీటర్ దాటాడు, 200 కిలోమీటర్ దాటాడు, ఏకంగా 270 కిలోమీటర్ దాటేసేసాడు. వాళ్ళ అమ్మకు నాన్నకు గవర్నమెంట్ నుంచి స్టైఫండ్ వస్తుంది. ఆ అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. షాప్ చైర్మన్ రవినాయుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఆర్థిక సాయం అందించాడు. మన యొక్క అన్ని శాఖల నుంచి ఎంప్లాయీస్ వచ్చి ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేశారు. ఒకప్పుడు ఆ అబ్బాయి పనికిరాని వ్యక్తి, ఇప్పుడు ప్రపంచంలో గుర్తించబడిన వ్యక్తి. ఇలా మనకందరం కూడా మనమందరినీ గుర్తిద్దాము, చేద్దాము అనమాట. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా రాఘవరావు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సర్టిఫికేట్ తీసుకోవటానికి పత్రిజీ అందించినటువంటి జ్ఞానం ప్రపంచవ్యాప్తం కావాలనే ఏకైక లక్ష్యంతో పత్రిజీ మాన్యువల్గా ఎంత కష్టపడి టెక్నాలజీ పెరిగింది, టైం తక్కువగా ఉన్నది, మనకి ఇచ్చేటటువంటి జ్ఞానం ప్రపంచవ్యాప్తం కావాలంటే నాకు మంచి ఛానల్ కావాలని ఆయన కోరుకుంటాం. బట్ ఆయన విజన్కి ప్రాధాన్యత ఇచ్చి మనకి యూట్యూబ్ ఛానల్గా ఉన్నటువంటి మన పిఎంసి ఛానల్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుందని అంటే పత్రిక యొక్క విజను, దానికి సరిపడే వర్క్, ఆ వర్క్ చేసినటువంటి మన పిఎంసి స్టాఫ్ అందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవార్డు ఇచ్చి గుర్తించినటువంటి మన ట్రస్ట్ వారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ రావు సార్. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, మాస్టర్స్ ఈరోజు ఈ
వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ యొక్క వేదిక మీద తీసుకున్నటువంటి అవార్డు మాస్టర్స్, ఇది యావత్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్నటువంటి మాస్టర్లందరికీ సంబంధించింది మాస్టర్స్. ఇది మాదేమీ లేదు. ఈ యొక్క భాగంలో మేము ఒక సేవ అంటే ఒక మా వంతుగా మేము కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ ఇచ్చినటువంటి సహకారంతో ఈ ఛానల్ ఈ రోజు స్పిరిచువల్ ఛానల్ 9 రోజులు దిగ్విజయంగా జరుపుకొని వరల్డ్ ఆఫ్ రికార్డు తీసుకుందంటే ఇదంతా మాస్టర్స్కే ఇది అంకితం మాస్టర్స్. ఇంకా మరి తదుపరి కార్యక్రమాలు కొన్ని ఏబీసీ ఉన్నాయి. తర్వాత కొంచెం మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాలు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ అవార్డుకు మనకు తిరుపతి నుంచి మనకు ఇన్వైట్ చేసినటువంటి సంగీత్ బాబు సార్ గారికి, పిరమిడ్ రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మన సార్ ఏంటంటే మాకు తిరుపతిలో మాకు 20 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాము. మన పిరమిడ్ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అవార్డు ఇవ్వాలి సార్ మాకని కోరిక ఆకాంక్ష మేరకు నేను ఇంత దూరం వచ్చాను. మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి అందించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పత్రిజీగా ఆశయాలు నడుస్తూ మీ ముందుంటానని ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మన రమేష్ కి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మన మాస్టర్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.